హాయ్ గాయ్స్, వెల్కమ్ అగైన్ టు క్వాంటాప్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మనం మన ఛానల్లో మరో సరికొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ జామెట్రీ. ప్రాపర్టీస్ ఆఫ్ జామెట్రీ అనే ఈ సిరీస్ ఈ ఒక్క వీడియోతో ముగిసిపోదండి. ఇది ఒక సిరీస్ రూపంలో జామెట్రీకి అంటే మన పోటీ పరీక్షలకు సంబంధించి జామెట్రీ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసిన దాకా కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే సిఈటి ఎగ్జామ్ లేదా సిఈటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాబోతున్న కాలంలో మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. కామన్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చేత ఏదైతే ప్రకటించబడిందో అది సిఈటి ఎగ్జామ్. అదేవిధంగా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్, ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎస్ఎస్సి కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే గనక మీరు ఆ ఎగ్జామ్స్కి ఏదైతే సిలబస్ ఇవ్వబడిందో లేదా ఆ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇవ్వబడుతుందో దానిలో జామెట్రీ ప్లస్ దానిలోనే జామెట్రీలోనే పార్ట్ అయిన మెన్సరేషన్ రెండింటి నుంచి కలిపి దాదాపు 30% ఆఫ్ ది సిలబస్ కేవలం జామెట్రీ నుంచే కవర్ అయిపోతుందండి. ఇక్కడ జామెట్రీ అంటే మీరు మెన్సరేషన్ కూడా దీనిలో పార్టే. ఈ ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక మీకు 30% సిలబస్ అర్థం చేసుకోండి. జామెట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అనేది. అదేవిధంగా మీరు పర్టికులర్గా కనుక ఏపీపీఎస్సీ డిఏఓ, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, వాళ్ళు కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఈ డిఏఓ ఎగ్జామ్ మొత్తం 450 మార్కులో 3 పేపర్లలో ఒక పేపర్కి 150 మార్కులు కంప్లీట్గా జామెట్రీ ప్లస్ మెన్సరేషన్ నుంచే వస్తాయండి. మీరు అక్కడ ఇంపార్టెన్స్ గమనించుకోవచ్చు. 150 మార్క్స్ అవుట్ ఆఫ్ ది టోటల్ 450 సపరేట్గా ఒక పేపర్ మొత్తం 150 మార్కులకి జామెట్రీ ప్లస్ మెన్సరేషన్ నుంచే వస్తాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్కి ఇక్కడ నేనైతే మెన్షన్ చేశానో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు జామెట్రీ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఎంత ఉందో గుర్తుంచుకొని ఈ సిరీస్ మొత్తాన్ని కూడా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రీ. జామెట్రీ అంటే మీనింగ్ ఏంది అంటే కనుక జనరల్ నేచర్లో అందరూ ఏం చెబుతుంటారంటే ఇది 2 పదాల కలయిక అని, అంటే జియో ప్లస్ మెట్రీ అనే 2 పదాల కలయిక అని. జియో అంటే భూమి లేదా అర్త్ అని, మెట్రీ అంటే కొలవడం, మెన్సరేషన్ చేయడము. కాబట్టి భూమికి సంబంధించిన కొలతలు చేయడమే జామెట్రీ అని చెప్పేసి సింగిల్ వర్డ్లు దాని యొక్క అర్థం చెబుతూ ఉంటారు, దాన్ని నిర్వచిస్తూ ఉంటారు. అయితే విశ్వం ఎంతుందో ఆ విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఈ జామెట్రీ అనే అంతం లేని సబ్జెక్ట్కి ఒకే చిన్న పదంలో దాని యొక్క అర్థాన్ని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందంటాను నేను. ఎందుకంటే జామెట్రీ అంటే ఇక్కడ ఏదైతే మనం అర్థం చెప్పుకుంటూ వస్తున్నామో జనరల్గా అంటే అర్త్ని మెజర్మెంట్ చేయడం అనేది కేవలం జామెట్రీలో ఉన్న మెన్సరేషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్వచనం ఇచ్చిద్ది, కానీ కంప్లీట్ జామెట్రీకి సంబంధించిన నిర్వచనం అయితే ఇవ్వదని అంటాను నేను. అంత పెద్ద సబ్జెక్ట్ని ఒక పదంలో చెప్పలేం. కేవలం ఇక్కడున్న పదాలు 2 పదాలు కలిపేసి దానికి పేరు పెట్టారు కాబట్టి వాటి యొక్క అర్థం అదే అని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. అయితే మరి బ్రాడ్ నేచర్లో కనుక చూసుకుంటే బ్రాడ్ నేచర్లో అసలు జామెట్రీ ఏమిటి అనేది చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట. ది బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ది పాయింట్స్, లైన్స్, షేప్స్, sizes, formation of dimensions, formation and properties of figures, properties of the universe, etc. What not. మ్యాథమెటిక్స్లో ఏదైతే ఒక బ్రాంచ్ ఉందో అది దేని గురించి డిస్కస్ చేస్తుంది? పాయింట్స్ గురించి, లైన్స్ గురించి, షేప్స్ గురించి, సైజెస్ గురించి, అవి ఎలా ఫామ్ అవుతున్నాయి, అసలు ఏ ఫిగర్ తీసుకుని అది ఎలా ఫామ్ అవుతుంది, దానికి గల ప్రాపర్టీస్ ఏమిటి, ఆ ఫిగర్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఏ డైమెన్షన్ తీసుకుని అది ఎలా ఫామ్ అవుతుంది, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమిటి, మరియు ఈ విశ్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమిటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసేదే జామెట్రీ. కాబట్టి ఇది జామెట్రీ కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి జామెట్రీ అంటే కేవలం భూమిని కొలవడం మాత్రమే కాదు, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అంశానికి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి మనం చదువుకునేది జామెట్రీ. ఒకవేళ మీరు కనుక మీరనే కాదు ఎవరైనా సరే అనాటమీ అనగానే ఏం తెలుసుకుంటాం? మన బాడీకి సంబంధించిన ధర్మాలు అన్నిటి గురించి, దాని యొక్క ఫార్మేషన్ గురించి చెప్పే శాస్త్రం మనకి అనాటమీ. ఎలా అయితే వైద్య శాస్త్రంలో తెలుసుకుంటున్నామో అదేవిధంగా మొత్తం యూనివర్స్లో ఏదైనా ఒక ఫిగర్ ఫామ్ అయినా, ఏదైనా ఒక ప్రాపర్టీ అక్కడ ఎస్టాబ్లిష్ అయినా
దానికి సంబంధించిన కంప్లీట్ అది పుట్టు పూర్వోత్తరాల కానించి అది ఇవాల్యుయేషన్ అయ్యేదాకా అంటే ఏదైనా ఒక ఫిగరు జనరేషన్ అవ్వనివ్వండి, ఆ జనరేషన్ సంబంధించిన ప్రాపర్టీస్‌ని డిస్కస్ చేస్తాం. అదే విధంగా దాని పరిణామ క్రమంలో ఇవాల్వ్ అవుతుంది. దాని యొక్క ఎవల్యూషన్‌కి సంబంధించి దాని యొక్క స్టేజెస్‌ని మరియు దాని యొక్క ప్రాపర్టీస్‌ని డిస్కస్ చేస్తాము. అదే విధంగా ఫైనల్‌గా అది ఎక్కడికొచ్చైతే ఫార్మేషన్ అవుతుందో, పలానా ఫిగర్ ఫార్మ్ అయింది అని ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాపర్టీస్‌ని అన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం జామెట్రీలో. కాబట్టి జామెట్రీకి సంబంధించిన నిర్వచనం ఇది మాత్రమే అని చెప్పడం అనేది సాధ్యం కాదు. ఒక పదంలో దాన్ని చెప్పలేం. ఓకేనా? ఏది తీసుకున్నా మీరు లైన్స్ తీసుకో, ట్రయాంగిల్స్ తీసుకో, ఆ ట్రయాంగిల్ ఫార్మ్ అవుతానికి అది ఫార్మ్ అయిన తర్వాత దాని యొక్క ధర్మాలేమిటి, దాని యొక్క బిహేవియర్ ఏమిటి అన్నిటిని చెప్పిద్ది మనకి జామెట్రీ. అంత గొప్ప, అంత పెద్ద సబ్జెక్ట్. ఓకే. సరే. మన పోటీ పరీక్షలకు సంబంధించి జామెట్రీలో ఏదైతే సిలబస్ ఇవ్వబడిందో ఆ సిలబస్‌లో అన్నిటికంటే మైన్యూట్ అంటే కేవలం పోటీ పరీక్షలకు సంబంధించే కాదు. జామెట్రీ అనే అత్యంత విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న ఈ చాప్టర్‌కి అత్యంత మూలం ఎక్కడుంటుందంటే గనక పాయింట్ అనే దగ్గర స్టార్ట్ అవుతుంది. పాయింట్. పాయింట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది జామెట్రీ గురించి చదివేటప్పుడు. మరి పాయింట్ అంటే ఏమిటి? దానికి డెఫినిషన్ అంటే గనక మ్యాథమెటిక్స్‌లో పాయింట్‌కి ఇదే పర్టిక్యులర్ డెఫినిషన్ లేదా స్పెసిఫిక్ డెఫినిషన్ అయితే గనక ఏమీ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం దాన్ని ఆ సర్కిల్ విత్ రేడియస్ 0గా మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఏం చెప్పుకోవచ్చంటే పాయింట్ అనే దానికి పర్టిక్యులర్ డెఫినిషన్ చూసుకుంటే గనక పాయింట్ హాస్ నో స్పెసిఫిక్ డెఫినిషన్ ఇన్ మ్యాథమెటిక్స్ బట్ most of the cases it is referred as a circle with zero radius. రేడియస్ అంటే తెలిసిందే కదా, వ్యాసార్థం. సున్నా వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాన్నే పాయింట్ అంటారని కొన్నిసార్లు అత్యంత ఎక్కువ కేసెస్‌లో మనం పాయింట్‌కి సంబంధించిన డెఫినిషన్ తీసుకుంటూ ఉంటాం. ఆ విధంగా దాన్ని రిఫర్ చేస్తూ ఉంటాం. కానీ స్పెసిఫిక్‌గా దీనికి డెఫినిషన్ అని అయితే గనక మ్యాథమెటిక్స్‌లో లేదు. పాయింట్ హాస్ నో స్పెసిఫిక్ డెఫినిషన్ మ్యాథమెటిక్స్. కేవలం ఇదొక్కటే కాదు నేను ఇక్కడ చెప్పింది ఆ సర్కిల్ విత్ జీరో రేడియస్ అనే కాదు. మ్యాథమెటికల్ పరంగా చూసుకుంటే అనేక అర్థాలున్నాయి పాయింట్స్‌కి. అయితే అయన్నీ కూడా మనం ఇక్కడ మ్యాథమెటిక్స్‌ని అధ్యయనం ఏమి చేయట్లేదు మనం కాబట్టి మనకు కేవలం కాంపిటీషన్ సంబంధించి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని వెళ్దాం. కాబట్టి స్పెసిఫిక్‌గా డెఫినిషన్ అని ఏమి లేదండి. అనేక శాస్త్రవేత్తలు అనేకం ఇచ్చారు. అన్నీ కరెక్టే. మనం అయన్నీ తప్పు అనటానికి లేదు. అన్నీ కరెక్టే డెఫినిషన్సే. కానీ స్పెసిఫిక్ డెఫినిషన్ ఇది మాత్రమేనైతే లేదు. ఎక్కువ కేసెస్‌లో మాత్రం మనం ప్రస్తుతం చదువుకున్న జామెట్రీలో ఆ సర్కిల్ విత్ జీరో రేడియస్‌గా పాయింట్‌ని తీసుకుంటూ ఉంటాం. పాయింట్ ఈజ్ డినోటెడ్ బై a single capital alphabet or capital letter. ఆ సింగిల్ క్యాపిటల్ లెటర్‌తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. అంటే సంథింగ్ ఇది పాయింట్ మనందరికీ తెలిసిందే. దీన్ని ఏ అనో, లేదా ఈ పాయింట్‌ని బి అనో, ఈ పాయింట్‌ని సి అనే పాయింట్ అనో, ఆ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూసేటప్పటికి ఎగ్జాంపుల్ ఏ, పాయింట్ ఏ. పాయింట్ ఏ అంటే ఈ పాయింట్‌ని పాయింట్ ఏతో ఇండికేట్ చేస్తూ ఉండొచ్చు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో మనం ఏబీసీడీ ఏవైతే ఉంటాయో వాటిలో క్యాపిటల్ లెటర్స్ అది కూడా సింగిల్ క్యాపిటల్ లెటర్‌తో మాత్రమే పాయింట్‌ని మనం సూచిస్తూ ఉంటాం, ఇండికేట్ చేస్తూ ఉంటాం, లేదా డినోట్ చేస్తూ ఉంటాం. పాయింట్ హ్యాస్ నో లెంగ్త్, నో బ్రెడ్త్, నో హైట్, నో థిక్‌నెస్, నో కలర్, నో ఆర్డర్ ఎట్సెట్రా ఎట్సెట్రా. కాబట్టి పాయింట్‌కి సంబంధించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పాయింట్‌కి అసలు డైమెన్షన్సే లేవు. దానికి పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, మందం ఉండదు, ఎత్తు ఉండదు, కలర్ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు నేను రెడ్ ఇంక్‌తో రాశాను కాబట్టి అది రెడ్‌గా కనపడిద్ది కానీ నీకు దానికంటూ స్వభావం ఏమీ లేదు. కాబట్టి పాయింట్ హ్యాస్ నో లెంగ్త్, నో బ్రెడ్త్, నో హైట్, నో థిక్‌నెస్, నో కలర్. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు? పాయింట్ ఈజ్ జీరో డైమెన్షనల్. ఈ డైమెన్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఏం చెప్పొచ్చు? పాయింట్ అనే దానికి 0 డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. 0 డైమెన్షన్స్. బట్ పాయింట్ హ్యాస్ యూనిక్ లొకేషన్. కానీ ఆ పాయింట్‌కి మాత్రం ఒక యూనిక్ లొకేషన్ ఉంటుంది. ప్రతి పాయింట్‌కి కూడా ఈ విశ్వం మొత్తం మీద ఇది మాత్రమే అనే స్పెసిఫిక్‌గా ఉంటుంది అది. అంతేగాని అటువంటిదే మరొక పాయింట్ అనేది ఉండదు.
కాబట్టి ఒక ప్రతి పాయింట్‌కి కూడా యూనిక్ లొకేషన్ అయితే గనక ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి మనం. పాయింట్‌కి 0 డైమెన్షనల్ కానీ పాయింట్ హాస్ యూనిక్ లొకేషన్ ఓకేనా? ఏ పాయింట్‌నైనా సరే మనం దేనితో ఇండికేట్ చేస్తాం? ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఇండికేట్ చేస్తూ ఉంటాము. దానికి పొడవు గాని, వెడల్పు గాని, మందం గాని, ఎత్తు గాని ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి అది 0 డైమెన్షన్ అవుతుంది. కానీ ప్రతి పాయింట్‌కి కూడా యూనిక్ లొకేషన్ ఉంది. ఈ విశ్వం మొత్తం మీద ఇక్కడ నేను పాయింట్ గీశానంటే ఈ పాయింటే. అంతేగాని మరొక చోట ఇట్లా ఇదే విధంగా ఇదే షేప్‌లో ఉన్నట్టు, అదే సైజులో ఉన్నట్టు ఇంకో పాయింట్ గీసినా ఈ 2 ఈక్వల్ అయితే కావు. ఎందుకంటే ప్రతి దానికి కూడా యూనిక్ లొకేషన్ ఉంటుంది. ఈ లొకేషన్‌కి సంబంధించి చదువుకునేది మనం కోఆర్డినేట్ జామెట్రీ. మరలా అది వేరే చోటకొద్దాం. జామెట్రీలో కాకుండా కోఆర్డినేట్ జామెట్రీ. తెలుగులో అయితే గనుక వైశ్లేషిక రేఖాగణితం అంటాం గదా! అది చదువుకునేటప్పుడు ఆ పాయింట్‌కి ఎక్స్ యాక్సిస్ దృష్ట్యా, వై యాక్సిస్ దృష్ట్యా ఎక్స్ యాక్సిస్ నుంచి ఇంత దూరంలో, వై యాక్సిస్ నుంచి ఇంత దూరంలో ఉంది కాబట్టి దాని యొక్క అడ్రెస్ ఇది అని చెప్పడానికి దాని యొక్క లొకేషన్ గురించి సంబంధించింది ఎక్కడైతే చదువుకుంటామో అది కోఆర్డినేట్ జామెట్రీ అవుతుంది. కాబట్టి పాయింట్‌కి యూనిక్ లొకేషన్ ఉందనేది మాత్రం గుర్తుంచుకో. ఆ యూనిక్ లొకేషన్‌కి సంబంధించిన చదువంతా గూడా మనం కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకుందాం. పాయింట్‌కి సంబంధించి ఇది మనం నేర్చుకోవాల్సింది. తరువాత లైన్. పాయింట్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది లైన్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. లైన్‌కి సింపుల్‌గా గనక మనం డెఫినిషన్ ఇచ్చుకుంటే ది సెట్ ఆర్ కలెక్షన్ ఆర్ జాయినింగ్ ఆఫ్ infinite number of points in a straight projection is called line. ఒకవేళ మనం చక్కగా లైన్‌కి సంబంధించిన డెఫినిషన్ ఇచ్చుకోవాలంటే ఇలా ఇవ్వచ్చు. ది సెట్ కలెక్షన్ ఆర్ జాయినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్ట్రైట్ ప్రొజెక్షన్ ఈస్ కాల్డ్ లైన్. అంటే ఇప్పుడే మనం పాయింట్ గురించి ఏదైతే తెలుసుకున్నామో పాయింట్స్ ఉంటాయి కదా! ఆ పాయింట్స్ ఇట్లా పాయింట్స్ ఉన్నాయండి అనేకం. ఇన్ఫైనైట్ అన్నాను అంటే అనంతమైన. అనంతమైన ఈ పాయింట్లన్నీ ఏవైతే ఉంటాయో ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పాయింట్స్ అనంతం ఉన్నాయి. వీటన్నిటిని కలుపుతూ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కలిపి ఒక సెట్‌గా తీసుకోవడం లేదా వీటన్నిటిని కలుపుతూ ఒక స్ట్రెయిట్ పాత్‌లో ఈ విధంగా గీస్తే గనక దాన్నే మనం లైన్ అంటామనమాట. ఓకే. దాన్నే మనం లైన్ అంటాం. అయితే ఇక్కడే చెప్పుకున్నాం మనం ఈ లైన్ ఫార్మ్ అయ్యిందే దేని నుంచి? ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా కలెక్షన్ చేసి ఒక సెట్‌గా తీసుకుంటే ఒక గీత రూపంలో తయారైనయి. దాన్నే మనం లైన్ అంటున్నాం గదా! కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ నుంచి ఆ లైన్ ఎళ్తుందో ఖచ్చితంగా ఏవైనా 2 స్పెసిఫిక్ పాయింట్స్ ఇందాకే చెప్పుకున్నాం. ప్రతి పాయింట్ కూడా స్పెసిఫికే. ఆ పాయింట్ హాస్ యూనిక్ లొకేషన్. దానికంటూ అది ఒకటే ఉంటుంది. అటువంటిది విశ్వంలో ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ లైన్ మొత్తం మీద అనేకమైన అంటే అంతం లేనన్ని పాయింట్లు ఉన్నప్పటికీ, ఇది ఖచ్చితంగా ఒక ఏ అనే పాయింట్ నుంచి వెళ్తుంది. అదేవిధంగా మరొక బి అనే పాయింట్ నుంచి కూడా ఖచ్చితంగా ఆ రెండిటిని పాస్ చేసుకుంటూ వెళ్తుంది గదా! కాబట్టి ఈ లైన్ అనేది ఏదైతే ఉందో అది పర్టిక్యులర్‌గా ఏ అనే ఒక పాయింట్, మరొక బి అనే 2 పాయింట్ల నుంచి వెళుతూ ఉంది. అదేవిధంగా ఈ లైన్ అనేది ఎటు కూడా ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పాను కాబట్టి దానికి అంతం అనేది ఉండదండి. నువ్వు వి ఇవి ఒక మరొక పాయింట్, మరొక పాయింట్, మరొక పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే లైన్ యొక్క లెంత్ పెరిగిపోతూనే వెళ్తుంది. కాబట్టి దానికి అంతం అనేది ఉండదు. కాబట్టి దాన్ని 2 వైపులా ఈ విధంగా కొనసాగుతుందంటానికి 2 బాణం గుర్తులతో ఇండికేట్ చేస్తూ ఉంటాం. అయితే ఏ అనే ఒక పర్టిక్యులర్ పాయింట్, బి అనే ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి ఈ లైన్ వెళ్తూ ఉంది కాబట్టి దీన్నెలా ఇండికేట్ చేస్తామంటే చూడండి. లైన్ ఈజ్ డినోటెడ్ బై ఏబీ ఈ విధంగా పైన ఇట్లా రెండేపుల బాణం గుర్తు గీసామంటే ఏ మరియు బి అనే 2 పాయింట్లను కలుపుతూ వెళ్తున్న ఒక లైను 2 వైపులా బాణం గుర్తులు గీసామంటే అది ఇన్ఫైనైట్‌గా వెళ్ళిపోతూ ఉంది. దానికి అంతం లేదు. దానికి ఏం చెప్పుకోవచ్చు అంతం లేకుండా 2 వైపులా కూడా ఆ విధంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి లైన్‌ని ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏబీ అని అంటే దాని పేరే కాదు. అది ఏదైతే విశ్వంలో అనేకమైన ఉన్నాయో ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ నుంచి వెళ్తుందో ఆ ఇన్ఫైనైట్ నంబర్‌లో ఏవో 2 పాయింట్స్ తీసుకున్నాం. రెండేంది 3 తీసుకోవాలంటే తీసుకో. ఏబీసీ అనే లైన్ తీసుకో. ఏమైంది ఇక్కడ సి అనేది ఏదో ఉంది. అటువంటప్పుడు అది ఏసీబీ లైన్ అనుకో తప్పేముంది. ఓకే. ఎందుకని దాని పైన అనంతం ఉన్నాయి పాయింట్స్. కానీ జనరల్‌గా ఏమి ఇండికేట్ చేస్తూ ఉంటామని ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని ఈ విధంగా దాని పైన నెత్తిన ఈ విధంగా రెండు వైపులా బాణం గుర్తులు పెడితే గనక అది లైన్ అవుతుంది. ఈ రెండేపుల బాణం గుర్తు మనల్ని దేనికి ఇండికేట్ చేస్తుంది? అది ఇన్ఫైనైట్‌గా ఎళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు? లైన్ హాస్ ఇండెఫినైట్ ఆర్ ఇన్ఫైనైట్ లెంగ్త్ అన్నమాట. ఆ లైన్‌కి ఏముందండి? ఇండెఫినైట్ అంటే ఏంది డెఫినిషన్ చెప్పలేనంతగా. అదేవిధంగా ఇన్ఫైనైట్ అంటే అంతం అవ్వని లేదా అనంతమైన పొడవైతే ఉంటుంది. కాబట్టి లైన్ హాస్ ఇండెఫినైట్ ఆర్ ఇన్ఫైనైట్ లెంగ్త్. లైన్ హాస్ నో బ్రెడ్త్
నో హైట్, నో థిక్నెస్, ఇట్సెట్రా ఇట్సెట్రా. సో కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, లైన్ ఈజ్ వన్ డైమెన్షనల్, లైన్ ఈజ్ వన్, లేదా ఓఎన్ఈ వన్ రాసుకోండి, వన్ డైమెన్షనల్. ఇందాక మనం పాయింట్ అనే దానికి డైమెన్షన్స్ ఏ ఉండవు కాబట్టి దానికి ఏ కొలతలు లేవు కాబట్టి దాన్ని జీరో డైమెన్షన్ అని ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఇక్కడ పాయింట్ అనేది జీరో డైమెన్షనల్ ఏ విధంగా చెప్పుకున్నామో, అదే విధంగా లైన్ దగ్గరకు వచ్చేటప్పటికి లైన్కి కేవలం లెంత్ ఉంటుంది, ఇన్ఫైనైట్గా లెంత్ ఉంటుంది. కాబట్టి దానికి ఉన్న ఒకే ఒక డైమెన్షన్ లెంత్ కాబట్టి దాన్ని ఏం చెప్తా, లైన్ ఇస్ వన్ డైమెన్షనల్. దానికి వెడల్పు కానీ పొడవు కానీ, వెడల్పు కానీ మందం కానీ ఎత్తు కానీ ఇట్లాంటివి ఉండవు. ఓకే, కాబట్టి అది వన్ డైమెన్షనల్ చెప్పుకోవచ్చు. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం తెలిసిందే కదండి, లైన్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్, a part of line or a line with a definite length. ఇది దీని లెంత్ అని చెప్పే విధంగా ఏదైనా ఒక లైన్ ఉన్నా, లేదా ఒక లైన్లో నుంచి ఏదైనా ముక్క తీసుకున్నా దాన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. లైన్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు సంథింగ్ ఏదో ఉందండి, ఇందా మనం చెప్పుకున్నట్టు ఇది ఒక ఏబి అనే ఒక లైన్ ఇన్ఫైనైట్గా వెళ్ళిపోతూ ఉంది, దానిలో ఇక్కడికి కట్ చేసి పారేశాను నేను. కాబట్టి ప్రత్యేకంగా ఈ రెండు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటి మధ్య ఏదైతే ఉందో అంతవరకే తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దానికి కొలత ఇది, దాని యొక్క పొడవు ఇది అని మనం కొలవగలం కదా. ఇన్ఫైనైట్గా వెళుతున్న దాంట్లో నుంచి నేను ఇంతవరకు ముక్క కట్ చేసేసినప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉందో, ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో, ఇప్పుడు చూడండి ఈ గ్రీన్ కలర్లో ఏదైతే నేను గీసానో ఇంతవరకే నేను తీసుకున్నప్పుడు మిగతా ఈ రెడ్ది ఇటేపు కట్ చేసేస్తే ఈ మధ్య గ్రీన్ కలర్లో మిగిలిన దానికి ఇది దీని యొక్క లెంత్ అయినా మనం కొలవగలం కదా. ఆ విధంగా ఒక లైన్లో నుంచి ఒక ముక్క తీసుకున్నా, లేదా ఇది డెఫినెట్ లెంత్, దీని యొక్క లెంత్ ఇది ఒక 10 సెంటీమీటర్లు, ఒక 20 సెంటీమీటర్లు, ఒక 4 కిలోమీటర్లు అని ఈ పర్టికులర్గా డెఫినెట్ లెంత్ని కలిగి ఉన్న ఒక స్ట్రైట్ లైన్ మనం లైన్ సెగ్మెంట్ అంటాము, తెలుగులో రేఖాఖండము అంటాము. ఓకే, కాబట్టి ఏం చెప్పొచ్చు, దానికి డెఫినెట్ లెంత్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏబి జస్ట్ బార్. ఆ విధంగా రెండెప్పుల చుక్కలు పెడతాం, కావాలంటే జస్ట్ చుక్కలు పెడతాం అంతేగాని బాణం గుర్తులు ఉండవు, లేదా జస్ట్ ఏబి రాసి పైన ఒక గీత గీస్తే చాలు. దాన్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఏబి రాసి రెండేపులా నెత్తిన ఈ విధంగా రెండేపులా పెడితేనేమో ఇందా మనం తెలుసుకున్నట్టు లైన్ అని అర్థం. అదేవిధంగా ఏబి అని రాసి ఇక్కడ ఏ అండ్ బి అంటే ఏందని ఇందాక చెప్పాను, ఏబి అనేవి 2 పాయింట్స్ అనమాట, వాటి నుంచి వెళ్తుంది కాబట్టి జస్ట్ కొంత డెఫినెట్ లెంత్ మాత్రమే ఉంది, లేదా అంతం అయ్యింది కాబట్టి ఒకసారి దాన్ని ఏం చెప్పొచ్చు ఈ విధంగా. ఇక్కడ ఏబి దేన్ని ఇండికేట్ చేస్తే, ఏ కామా బి ఆర్ ఎండ్ పాయింట్స్ అనమాట, ఎండ్ పాయింట్స్ ఆఫ్ దట్ లైన్ సెగ్మెంట్. ఏబిఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ దట్ లైన్ సెగ్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువు దాకా గీయబడిన ఏదైతే లైన్ ఉందో దాన్నే లైన్ సెగ్మెంట్ అంటాం. దాన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం, ఈ విధంగా ఏబి పైన లైన్ గీసి 2 చుక్కలు లేకపోతే జస్ట్ ఒక గీత కింద గీసాయి, లైన్ సెగ్మెంట్ పేరు తగ్గట్టే సెగ్మెంట్ అనమాట. అది ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇది కూడా అంతే, జస్ట్ దీనికి కూడా ఒక లెంత్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏం చెప్పొచ్చు, వన్ డైమెన్షనల్ అనమాట. ఇది కూడా వన్ డైమెన్షనల్, కేవలం లెంత్ ఉంటుంది. ఇక మిగతా వెడల్పులు కానీ మందాలు కానీ ఎత్తులు కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట లైన్ సెగ్మెంట్ కూడా. ఇది కూడా వన్ డైమెన్షనలే. అదేవిధంగా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది రే అంటే తెలుగులో కిరణము అంటాము. రే, a straight line with a fixed one end. ఈ ఫిక్స్డ్ వన్ ఎండ్ అనే మనం ఏమనుకోవచ్చు అంటే ఆ జనరేషన్ పాయింట్ అనుకోవచ్చు. a straight line with a generation point in one end and prolonged in opposite direction, prolonged infinitely in opposite direction. ఈ విధంగా దీని యొక్క డెఫినేషన్ మనం చెప్పుకోవచ్చు. ఆ స్ట్రైట్ లైన్ అనమాట విత్ ఫిక్స్డ్ వన్ ఎండ్ ఫిక్స్ అయిపోయింది, అది జనరేషన్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి అది జనరేషన్ అవుతూ ఉంది, కానీ దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో అది ఇన్ఫైనైట్లీ వెళ్ళిపోతూ ఉంది, అంటే అనంతంగా ఒకవైపు డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంది. దాన్నే మనం రే అంటాం. ఇది ఫిక్స్డ్ పాయింట్ అండి, ఏ అనే పాయింట్ దగ్గర జనరేషన్ అయ్యి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంది.
వెళ్ళిపోతూ ఉంది. మధ్యలో ఏదో ఒక బీబీ అనే బిందువు నుంచి పాస్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, రే అంటే కిరణం అంటే ఏం చెప్పుకోవచ్చు, ఒక జనరేషన్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏ అనేదేమో జనరేషన్ పాయింట్, బి అనే మరొక పాయింట్ నుంచి ఇట్లా ఇంకా అనంతమైన పాయింట్ల నుంచి ఈ విధంగా ఒక దిశలో వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రొలాంగ్డ్ ఇన్ఫైనైట్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దీని యొక్క ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇన్ఫైనైట్‌గా వెళ్ళిపోతూనే ఉంది. దాన్నే మనం రే అంటాం. దీన్నొచ్చేటప్పటికి ఇట్ ఈస్ డినోటెడ్ ఆర్ ఇండికేటెడ్ యాస్ ఏబీ. ఈ విధంగా ఏబీ పైన ఒక చోట ఒక ఎండ్‌లో ఫిక్స్‌డ్ పాయింట్ పెట్టి మరొక ఎండ్‌లో బాణం గుర్తు గనక పెడితే అది మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏబీ అనే కిరణము అని అర్థం చేసుకోవాలి. రే, అది దాని రే అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఇండికేట్ చేయడం అనేది 3 చూపించాను ఇక్కడ నేను. లైన్‌కైతే గనక ఏబీ పైన రెండేపులా బాణం గుర్తులు పెడతాం. ఎందుకంటే అది రెండు వైపులా కూడా అనంతంగా పొడిగించబడుతూ వెళ్తుంది. లైన్ సెగ్మెంట్ అనేది లైన్‌లో ఒక ముక్క కట్ చేశాం కాబట్టి దానికి ఫిక్స్‌డ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఏబీ అనే ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జస్ట్ ఒక గీత గీసి వదిలేస్తాం. అది లైన్ సెగ్మెంట్ అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒకవైపు ఫిక్స్‌డ్ పాయింట్ జనరేషన్ పాయింట్ ఉండి రెండో వైపు అనంతంగా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని రే అంటాము. కాబట్టి ఈ 3 కూడా ఒకసారి సమ్మరైజ్ చేసుకోండి. ఏబీ పైన రెండేపుల బాణం గుర్తు గీస్తే ఏబీ లైన్‌ని, ఇది లైన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏబీ పైన 2 ఫిక్స్‌డ్ పాయింట్స్ ఉండేసి ఈ విధంగా రాసినా, లేదా ఏబీ పైన జస్ట్ ఒక గీత ఆ విధంగా గీసేసినా సరే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది, లైన్ సెగ్మెంట్‌ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏబీ పైన ఒక జనరేషన్ పాయింట్ ఉండి ఒకవైపు మాత్రమే బాణం గుర్తు గీస్తే, గనక అది రే ఏబీని ఇండికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది రేని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా లైన్స్ దగ్గర మరొక పాయింట్ యాడ్ చేసుకోండి. లైన్ ఈజ్ డినోటెడ్ ఆర్ ఇండికేటెడ్ యాజ్ స్మాల్ ఎల్ అన్నమాట. ఎల్‌తో కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎట్లయితే ఏబీ ఈ విధంగా పైన గీత గీసానో అదే విధంగా లైన్‌ని స్మాల్ ఎల్‌తో. క్యాపిటల్‌లోనేమో మనం పాయింట్స్‌ని ఇండికేట్ చేసినట్టే లైన్స్‌కి ఎప్పుడు కూడా స్మాల్ లెటరే అన్నమాట. లైన్స్‌కి ఎప్పుడు కూడా స్మాల్ లెటర్‌తోనే ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఎల్ అనే లైన్‌తో. అంటే ఎల్1 అంటే లైన్ 1 అని, ఎల్2 అంటే లైన్ 2 అని ఆ విధంగా. ఓకేనా? స్మాల్ లెటర్స్‌తో ఇండికేట్ చేస్తూ ఉంటాం లైన్‌ని. కాబట్టి లైను, లైన్ సెగ్మెంటు, రే 3 తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్. Points on same line are called collinear points. Points which are not on same line are called non-collinear points. ఒకే లైన్ పైన కలిగిన బిందువులు ఏవైతే ఉంటాయో వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాము. అదేవిధంగా ఒకే లైన్ పైన లేని బిందువులను నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటాము. ఇది పాయింట్స్ ప్లస్ లైన్స్ రెండింటికి కలిపిని తెలుసుకోవాల్సిన డెఫినేషన్స్ అనమాట. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏమిటి, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏమిటి అని. ఇఫ్ ఏబిఆర్ కొలీనియర్ అన్నారు అనుకోండి, ఇఫ్ ఏబిఆర్ కొలీనియర్ అండ్ లైస్ ఆన్ ది లైన్ L1 అన్నాడు అనుకోండి, ఈ విధంగా ఇచ్చాడు. ఇఫ్ ఏ కామా బిఆర్ కొలీనియర్, అక్కడ క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చినప్పుడే అర్థమైపోవాలి ఆ రెండు పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వాడు మళ్ళీ ఈ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏ అండ్ పాయింట్ బి అని చెప్పినా చెప్పకపోయినా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే క్యాపిటల్ లెటర్ ఏతో ఇండికేట్ చేశాడంటే అది పాయింట్ అని అర్థమైపోవాలి. క్యాపిటల్ లెటర్ బితో ఇండికేట్ చేశాడంటే అది పాయింట్ అని అర్థమైపోవాలి. ఇఫ్ ఏబిఆర్ కొలీనియర్ ఆన్ L1 అన్నాడు అనుకోండి, అంటే ఇది L1 అనేది ఇది ఒక లైన్ అన్నాడు కాబట్టి రెండేపులా కూడా విశ్వం మొత్తం వ్యాప్తి చెందుతూనే ఉంటుంది, అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏబి అనేవి దానిపైన 2 పాయింట్లు కాబట్టి ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్ అనుకోవచ్చు మనం. ఈ L1 అనే ఈ లైన్ మీద ఏబి అనేవి రెండు కూడా ఒకే లైన్ పైన ఉన్నాయి కాబట్టి వాటిని కొలీనియర్ పాయింట్స్ అనొచ్చు. అదేవిధంగా ఏ కామా బి ఆర్ నాన్ కొలీనియర్ అండ్ లైస్ ఆన్ ది లైన్ L1 అండ్ L2 రెస్పెక్టివ్లీ అన్నాడు అనుకోండి, అంటే అర్థమైంది ఇది L1 అనే లైను, ఇది L2 అనే లైను. ఈ లైన్ పైనేమో ఏ అనే బిందువు ఉంటుంది, ఈ లైన్ పైనేమో బి అనే బిందువు ఉంటుంది అని అర్థం. కాబట్టి కొలీనియర్ పాయింట్స్ అంటేనేమో ఒకే లైన్ పైన ఉంటాయి, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే వేరు వేరు లైన్ల పైన ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రతి చోట కూడా పాయింట్ ఏ, పాయింట్ బి, లైన్ అనే పదాలు వాడాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ లెటర్లు వాడితేనేమో అది పాయింట్ గురించి, స్మాల్ లెటర్స్ వాడి ఇస్తేనేమో అది లైన్ గురించి ఇండికేట్ చేస్తుంది అనేది మీరు తప్పనిసరిగా గుర్తుంచుకొని తీరాల్సిన అంశం.
నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయండి. ఓన్లీ వన్ లైన్ కెన్ బి పాస్ త్రూ 2 గివెన్ పాయింట్స్. ఏ 2 పాయింట్స్ తీసుకున్నా సరే ఆ 2 పాయింట్ల నుంచి కేవలం ఒక్క లైన్ మాత్రమే మనం గీయగలం. అంటే సంథింగ్ ఇక్కడ ఏ అనే ఏదో పాయింట్ ఉంది. ఇక్కడ బి అనే ఏదో పాయింట్ ఉంది. ఇంకెక్కడో సి అనే పాయింట్ ఉంది. మరెక్కడో డి అనే పాయింట్ ఉంది. మరెక్కడో ఈ అనే పాయింట్ ఉంది. ఏ 2 పాయింట్లైనా తీసుకోండి. ఇప్పుడు ఏ మరియు బిల నుంచి నేను ఒక లైన్ గీయమన్నాను. ఏం చేస్తావు? ఏ నుంచి వెళ్తుంది, బి నుంచి వెళ్తుంది. ఇదొక లైన్ గీసావు. మరలా ఏ నుంచి బికి ఇంకొక విద్యార్థిని కనుక పిలిచి చాప్లిస్ ఇచ్చాడికి, అరే ఏని బిని కలుపుతూ ఒక లైన్ గీయమంటే వాడు ఏం చేయాలి? మళ్ళీ అదే గీయాలి. దానిపైన ఓవర్లాపే. అది తప్పితే మరొకటి సాధ్యం కాదు. మరొక విద్యార్థిని పిలిచాను, వాడికి ఇంకొక కలర్ ఇచ్చాను, వాడిని కూడా అదే విధంగా గీయమన్నాను. వాడేం చేస్తాడు? వాడైనా సరే అదే గీయవలసి ఉంటుంది. కాబట్టి ఏం చెప్పొచ్చండి? ఏ 2 పాయింట్స్ నుంచి అయినా కేవలం ఒక లైన్ మాత్రమే పాసిబుల్ అయితే, అది ఏ బీనే కాదు, మీ ఇష్టం. మీరు ఏ 2 పాయింట్స్ అయినా తీసుకోండి. డి అండ్ ఈ కలపాలనుకోండి, డి అండ్ ఈ ఈ విధంగా కలుపుతావు. మరొకసారి గీయాలన్నా కూడా అదే లైన్ పాసిబుల్ అయింది, కానీ ఇంకొక లైన్ అయితే పాసిబుల్ కాదుగా. ఏదైనా కలుపు, బి అండ్ సి కలుపు. బి అండ్ సి కలిపినా సరే మరొకసారి గీసినా అదే లైన్ గీస్తాం కాబట్టి వేరే లైన్ అయితే రాదు. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్, డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు మనకి ఎగ్జామ్లో. ఏవైనా 2 పాయింట్స్ నుంచి ఎన్ని లైన్స్ గీయొచ్చు అని. హౌ మెనీ లైన్స్ కెన్ బి పాసిబుల్ త్రూ ఎనీ గివెన్ 2 పాయింట్స్ అని. ఏం చెబుతాం? ఆన్సర్ జస్ట్ 1 లైన్ కెన్ బి పాసిబుల్. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి. ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ తెలుగులో అయితే కనుక సమాంతర రేఖలు అంటాం. ఒక సింగిల్ లైన్లో కనుక దాని అర్థం చెప్పుకోవాలంటే మనం కోప్లానర్ లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్. ఈ సింగిల్ లైన్లో మనం ప్యారలల్ లైన్స్ సంబంధించిన అర్థాన్ని చక్కగా చెప్పేసుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు, దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. కోప్లానర్ లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్. లేదు మాకు చక్కగా వివరంగా కావాలనుకోండి, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇఫ్ 2 or more lines are said to be parallel, then they must be coplanar and they don't have a common point, common or intersecting point. That means, that is, they never intersect even after prolonged or extended infinitely on opposite directions. ఎంత పొడుగునైనా రాసుకోవచ్చు. లేదు దీంట్లో మనం ఏదైతే వివరంగా చెప్పుకున్నామో మొత్తాన్ని కూడా ఈ ఒక్క షార్ట్ లైన్లో చెప్పేసుకోవచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ కనుక ప్యారలల్ లైన్స్ అనబడాలి అంటే, అవి ప్యారలల్ లైన్స్ కావాలి అంటే ఏమవ్వాలి? దే మస్ట్ బి కోప్లానర్. తప్పనిసరిగా ఆ 2 ఒకే ప్లేన్లో ఉండాలి. అంతేగాని వేరే వేరే ప్లేన్స్లో నుంచి తీసుకొచ్చి ఆ 2 ప్యారలల్ లైన్స్ అంటే కుదరదు. వాటిని స్క్యూ లైన్స్ అంటే నెక్స్ట్ తెలుసుకుందాం. దే మస్ట్ బి కోప్లానర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 ఒకే ప్లేన్లో ఉండాలి. అండ్ దే డోంట్ హ్యావ్ అ కామన్ ఆర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఆ రెండింటికి ఉమ్మడి బిందువు అనేది లేదా ఆ 2 ఖండన బిందువు అనేది ఉండదు. అవి కామన్ పాయింట్ లేదా ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది వాటికి ఉండదు. అంటే అర్థమైంది? దట్ ఈస్ దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఆ 2 ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఎప్పుడు? ఈవెన్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఎక్స్టెండెడ్ ఇన్ఫైనైట్లీ అండ్ బోత్ ఆపోజిట్ డైరెక్షన్స్. 2 వైపులా కూడా లైన్ అంటే తెలిసిందే కదా, 2 వైపులా కూడా అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఏ 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ని అనంతం వరకు పొడిగించినప్పటికీ ఆ 2 ఎక్కడ కలుసుకోకుండా వాటికి ఉమ్మడి బిందువు లేదా ఇంటర్సెక్టింగ్ పాయింట్ లేకపోయి ఉన్నట్లయితే, ఖండన బిందువు లేకపోయి ఉన్నట్లయితే, అప్పుడు వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఇక్కడ చూడండి, L1 అనేది ఒక లైను, L2 అనేది మరొక లైన్. తెలిసిందే కదా, లైన్స్ని స్మాల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తాం, L1 L2. ఈ 2 ప్యారలల్ అయితే కనుక ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైతే యారో మార్క్ గీసాను నేను, ఇఫ్ L1 అండ్ L2, ఇఫ్ L1 ఈజ్ ప్యారలల్ టు, ప్యారలల్ అనే దాన్ని 2 రకాలుగా ఇండికేట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఒకవేళ లైన్ గీసి ఈ విధంగా బాణం గుర్తులు పెడితే దాని అర్థం L1 అండ్ L2 ఆర్ ప్యారలల్ అని అర్థం.
ఆ రెండు సమాంతర రేఖల అర్థం. అదే విధంగా రాయడంలో అయితే గనక L1 ఈజ్ ప్యారలల్ టు L2 ఇక్కడ ఈఎల్ అని పెడుతుంటారు, పెట్టకపోయినా ఏం పర్లేదు. L1 రెండు సమాంతర రేఖలు గీసి పెద్దవి, ఆ తర్వాత లైన్స్ ఇండికేట్ చేస్తే L1 అనే లైను L2 అనే లైన్‌కి ప్యారలల్‌గా ఉంది అని. ఇది కూడా డినోట్ చేయడమే. ఈ విధంగా కూడా దాన్ని డినోట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా కూడా డినోట్ చేస్తూ ఉంటాం. అదే విధంగా ఒకవేళ లైన్స్ గీసి ఈ విధంగా బాణం గుర్తులు గనుక పెడితే ఇక్కడ నేను గ్రీన్ కలర్‌లో పెట్టిన గుర్తులు పెడితే అర్థమేంది? L1, L2 అనే 2 లైన్స్ కూడా ప్యారలల్‌గా ఉన్నాయని. ఇది ప్యారలల్ లైన్స్‌ని ఇండికేట్ చేసేది. అంటే ఏం చెప్పుకోవచ్చండి? డిస్టెన్స్ బిట్వీన్ L1 అండ్ L2 ఈస్ కాన్స్టాంట్. ఎక్కడైనా సరే కాన్స్టాంట్, అది కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద డిస్టెన్స్ బిట్వీన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని కూడా అంటుంటారు. జస్ట్ డిస్టెన్స్ అనుకోవచ్చు మనం. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాలనుకుంటే కనుక ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్, ఇంకా ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా చెప్పుకోవాలనుకుంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ యూనిఫామ్. ఏ రెండు సమాంతర రేఖలు తీసుకున్నా సరే వాటి మధ్య దూరం అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. వాటిని ఎలా డినోట్ చేస్తామో చూపించాను ఇక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా ఒకవేళ బొమ్మ గీస్తే ఈ విధంగా యారో మార్క్ చూపిస్తాం. రాయడం అయితే కనుక L1 ఈజ్ ప్యారలల్ టు L2 అని ఈ విధంగా చూపిస్తూ ఉంటాం ప్యారలల్ లైన్స్. ఇదే ప్యారలల్ లైన్స్ లో ఇప్పుడు నేను గనక ఒకవేళ మస్ట్ బి ఇక్కడ కోప్లానర్ అనే దాని దగ్గర, ఈ కోప్లానర్ అనే దాని దగ్గర నాన్ కోప్లానర్ అని పెట్టాను అనుకోండి. నాన్ కోప్లానర్ అండ్ దే డు నాట్ హ్యావ్ కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ప్లానింగ్, ఇదంతా మామూలే ఇంకా. ఇక్కడ ఈ ప్యారలల్ అనేది కొట్టేసి ఇఫ్ 2 ఆర్ మోర్ లైన్స్ ఆర్ సెడ్ టు బి స్క్యూ లైన్స్, దే మస్ట్ బి నాన్ కోప్లానర్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎ కామన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, దట్ ఈస్ దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈవెన్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ఫినిట్లీ ఆన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఇది ప్యారలల్ లైన్స్ కాస్త స్క్యూ లైన్స్ అనే అర్థంగా మారింది. SKEW. కోప్లానర్ లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్ కాస్త నాన్ కోప్లానర్ లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్ అనే అర్థంలో చెప్పేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు వేరే పేజీలో చూపిస్తాను చూడండి స్క్యూ లైన్స్ అనేవి. ప్యారలల్ లైన్స్ గురించి చూసాం మనం. ఇప్పుడు స్క్యూ లైన్స్ అనేది చూద్దాం. SKEW స్క్యూ లైన్స్. నాన్ కోప్లానర్ లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్. ఇందాకేం చెప్పుకున్నాం? కోప్లానర్స్ అయ్యుండి ఇంటర్సెక్ట్ చేసుకోకపోతే ఎప్పటికీ వాటినేమో ప్యారలల్ లైన్స్ అన్నాం. అదే విధంగా నాన్ కోప్లానర్స్ అయ్యి అవి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ చేసుకోకుండా ఉంటే గనక వాటిని స్క్యూ లైన్స్ అంటాము. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నేను ఇక్కడ ఇచ్చిన విడమర్చిన డెఫినేషన్ ఏదైతే ఉందో బాగా ఇక్కడ ఏమి ఇచ్చాను? జస్ట్ ఒక సింగిల్ లైన్ లో చెప్పేశాము. ఇక్కడ ఏం చెప్పాము? జస్ట్ దాన్ని ప్రొలాంగ్ చేసి చెప్పుకున్నాము. అదే విధంగా వెరీ బ్రీఫ్ గా కావాలన్నా లేదా ఎక్స్టెన్సివ్ గా కావాలనుకున్నా సరే డెఫినేషన్స్ ఆల్రెడీ చెప్పాము. కావాలంటే అది మరలా మీరు ఎత్తి ఇక్కడ రాసుకోవచ్చు. మిగతా అంతా సేమే. నాన్ కోప్లానర్ అవుతాయి అంతే. స్క్యూ లైన్స్ కి దానికి తేడా. అయితే ఇప్పుడు మనం ప్యారలల్ లైన్స్ కి స్క్యూ లైన్స్ కి డిఫరెన్స్ చూద్దాం. చూడండి ఇవి ఏమంటున్నాడు? నాన్ కోప్లానర్స్ అంటే ఆ రెండు కూడా వేరే వేరే తలంలో ఉంటాయి. ఒకసారి ఇటు చూడండి. ఇక్కడ క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ తీసుకున్నాను. షేప్‌ని బట్టి ఏదైనా అవ్వనివ్వండి. ఇదో ప్లెయిన్ కదా! ఏబిసిడి. ఇక్కడ ఏబిసిడి ఒక ప్లేన్ కదా! అదో ప్లేను. దానిపైన ఈ ప్లేన్ పైన ఇక్కడ ఒక లైన్ ఉందండి. అక్కడ లైన్ ఉంది. అదే విధంగా ఏబిసిడి అయిపోయింది. బిడిఈఎఫ్. అదే విధంగా ఏబిఈఎఫ్ అనేది మరొక ప్లేన్ కదా! దానిపైన కూడా ఈ విధంగా ఒక లైన్ ఉందండి. దీన్ని L1 అంటున్నాను. దీన్ని L2 అంటున్నాను. ఆ 2 ఎప్పటికీ ఇంటర్సెక్ట్ చేసుకోవటం లేదు. ఆటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సమానంగానే ఉంది. వాటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా యూనిఫార్మ్ గానే ఉంది. కానీ ఆ 2 ప్యారలల్సా అంటే కాదు. ఎందుకంటే ఆ 2 ఒకే తలం పైన కోప్లానర్స్ కావవి. వేరే వేరే తలాల పైన ఉన్నాయి. ఇట్లా ఉండి ప్యారలల్ గానే ఉన్నాయి. కానీ అవి 2 ఒకే తలంలో లెవ్వు. ఎప్పటికీ ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఈ 2 కూడా ఎంతసేపు పొడిగించినా సరే నువ్వు. అటువంటి లైన్స్ స్క్యూ లైన్స్ అంటాం. అదే విధంగా మరొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే చూడండి. మన దగ్గర నోట్ బుక్ ఉందండి. ఈ విధంగా మన దగ్గర నోట్ బుక్ ఉంది. ఇక్కడికి మధ్య కుట్టు ఉంది. ఇదొక పేజీ. ఇది 1వ నంబర్ పేజీ. ఇది 2వ పేజీ. ఓకే. ఇది మధ్య కుట్టు అనమాట బుక్‌లో. నువ్విప్పుడు ఇక్కడ 2 లైన్స్ గీసావు. ఇది L1 అందాం. ఇది L2 అందాం. అదే విధంగా ఇక్కడ
ఇంకో లైన్ గీసాం L3 అన్నాం. ఇప్పుడు అర్థం చెప్పండి. ఈ L1, L2 2 కూడా ఎక్కడున్నాయి? ఆన్ సెకండ్ పేజ్. ఆ పేజ్‌నే గనక మనం ప్లేన్ అనుకున్నట్టయితే ఆ 2 ఒకే ప్లేన్‌లో ఉన్నాయి. మరియు ఆ రెండిటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ చూసినా సరే సమానంగా ఉంది. కాబట్టి ఇప్పుడేం చెప్పొచ్చు మనం L1 ఈజ్ పారలెల్ టు L2 అని చెప్పొచ్చు. అదే విధంగా వీటిని ఇండికేట్ చేస్తాం కూడా ఈ 2 పారలెల్‌గా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా అయినా ఇండికేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చూస్తే గనక L1, L3 ఆన్ డిఫరెంట్ పేజెస్. పుస్తకంలో డిఫరెంట్ పేజ్‌లో ఉన్నాయి. నువ్వు లెక్కేసుకుంటే ఈ L1కి, L3కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా యూనిఫార్మ్‌గానే ఉంది. అట్లని చెప్పి యూనిఫార్మ్‌గా ఉంది కాబట్టి ఆ రెండిటిని మనం పారలెల్ లైన్స్ అనొచ్చా అంటే అనకూడదు. ఎందుకని? L3 ఏమో ఒకటో నంబర్ పేజీలో ఉంది. L2 ఏమో రెండో నంబర్ పేజీలో ఉంది. అంటే ఈ 2 కూడా వేరు వేరు తలాల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేం చెప్పొచ్చు? L3 ఈజ్ నాట్ పారలెల్ టు L1. L3 అనేది L1కి పారలెల్ కాదు. కానీ ఏం చెప్పొచ్చు మనం? L3 అండ్ L1 ఆర్ స్క్యూ లైన్స్. ఆ రెండిటిని ఏమంటాం? స్క్యూ లైన్స్ అంటాం. అది మాత్రం జాగ్రత్తగా నోట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. Intersecting lines. If two lines intersect at a point or if they have a common point, then those two lines are said to be intersecting lines. Definition note చేసుకోండి. If two lines are intersected at a point or they have a common point, then those two lines are said to be intersecting lines. రెండు లైన్లు గనక ఎక్కడో ఒక చోట ఒకదానొకటి మీట్ అవ్వడమో లేదా ఖండించుకోవడమో జరిగి ఆ రెండిటి మధ్య ఏదైనా ఒక ఉమ్మడి బిందువు లేదా ఖండన బిందువు ఉంటే గనక వాటిని ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇక్కడ కేవలం 2 లైన్ల గురించి మాత్రమే చెబుతున్నాను. అంతకంటే 2 కంటే ఎక్కువ లైన్స్ ఉంటే మరలా అది వేరేది కాంకరెంట్ లైన్స్ అంటాం. ఆ తర్వాత తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ పర్టిక్యులర్‌గా 2 లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే. ఏమంటున్నాడు? అండ్ దట్ పాయింట్ అది కూడా నోట్ చేసుకోండి. అండ్ దట్ కామన్ ఆర్ that common point is called intersecting point. అవి ఎక్కడైతే ఖండించుకునే లేదా వాటి మధ్య ఏదైతే ఉమ్మడి బిందువు ఉందో దాన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. ఖండన బిందువు లేదా ఉమ్మడి బిందువు అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి L1 ఒక లైన్ అండి. L2 ఇంకొక లైను. కాబట్టి ఇక్కడ ఏదైతే వాటికి కామన్ పాయింట్ ఉందో ఇక్కడ సంథింగ్ ఏదో ఏ అనే పాయింట్ దగ్గర 2 ఖండించుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు? L1 అండ్ L2 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ A ఈజ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. వాటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏందండి? A. ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఓకే. నెక్స్ట్ వన్ నోట్ చేయండి. కాంకరెంట్ లైన్స్. కాన్కరెంట్ లైన్ CONCURRE అంటే CU ఇది అంతగా రైటింగ్ అర్థం కాకపోతే మరలా రాస్తాను, ఇబ్బంది ఏం లేదు మీకు. కాంకరెంట్ లైన్స్. నేను ఇప్పుడు రాసే ఏదైతే డిజిటల్ ప్యాడ్ ఉంటుందో అది చాలా నున్నగా ఉంటుంది. మన సెల్ ఫోన్ సర్ఫేస్ ఎలా ఉంటుందో అంత చిన్న నున్నగా ఉంటుంది. కాబట్టి దానిపైన రైటింగ్ రాస్తున్నప్పుడు పెన్ను జారిపోవడం, అంత చక్కని రైటింగ్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు కొద్దిగా సహకరించాలి. బోర్డ్ అయితే గనక మనం చక్కగా రాయగలం. ఇప్పుడు నేను రాసే డిజిటల్ ప్యాడ్ చాలా నున్నగా ఉంటుంది. కాబట్టి పెన్ను జారిపోతూ ఉంటుంది. అంత చక్కని రైటింగ్ రాదు. కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు కోఆపరేట్ చేయాలి. కాంకరెంట్ లైన్స్. ఇఫ్ more than 2 lines have a common point or more than 2 lines are passing through a common point,
then they are called కాంకరెంట్ లైన్స్. ఇందాకేం చెప్పుకున్నాం, రెండు లైన్లు గనక ఒక కామన్ పాయింట్ కలిగి ఉంటే ఆ రెండింటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నట్టే. రెండు కంటే ఎక్కువ లైన్స్ గనక ఒకే లైన్ నుంచి పాస్ అవుతూ ఉంటే, ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతూ ఉంటే, రెండు కంటే ఎక్కువ ఎన్నైనా కానివ్వండి, పాయింట్ నుంచి పాస్ అవుతూ ఉంటే వాటిని ఏమంటాం మనం, కాంకరెంట్ లైన్స్ అంటాం. ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ ఉమ్మడిగా ఉన్న దాన్ని కాంకరెంట్ పాయింట్ అంటాం. అంటే ఇది L1, ఇది L2, ఇది L3, ఇది L4 అనుకోవచ్చు. L1, L2, L3, L4 ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆల్ ఆర్ కాంకరెంట్. వాటిని ఏమనొచ్చండి మనం, కాంకరెంట్ లైన్స్ అనొచ్చు. అదేవిధంగా ఈ పాయింట్ ఏ ఏదైతే ఉందో అన్ని కూడా ఉన్నది దాన్ని కాంకరెంట్ పాయింట్ అని చెప్పి అనొచ్చు. ఓకే, అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి కాంకరెంట్ లైన్స్ కి మధ్య డిఫరెన్స్, జాగ్రత్త నోట్ చేయండి. నెక్స్ట్ వన్, ట్రాన్స్వర్సల్ లైన్స్. ఈ కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటే నోట్ చేసుకోండి. ఇక్కడ మనం రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నోట్ చేసుకోవాలి, జాగ్రత్త చూడండి. L1, L2 ఉంది, L3, L4 ఉంది. ఇక్కడ యారో మార్క్స్ తో ఇండికేట్ చేశానంటే అర్థమైంది, L1 ఈజ్ ప్యారలల్ టు L2 అని. ఈ రెండింటిని యారో మార్క్స్ తో, గ్రీన్ కలర్ లో గీసిన యారో మార్క్స్ తో ఇండికేట్ చేయాలంటే అర్థమైంది, L3 ఈజ్ నాట్ ఈక్వల్ టు L4. కాబట్టి L3, L4 ఏవైతే ఉన్నాయో అవి L1 మరియు L2లకి ఏమవుతాయి, ట్రాన్స్వర్సల్ లైన్స్ అవుతాయి. L3 and L4 are transversal lines to both L1 and L2 అన్నమాట. ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటాం వాటిని. ఇది L1, ఇది L2, ఇది L3, ఇది L4. L1 is parallel to L2 is parallel to L3 is parallel to L4. Here L1, L2, L3 and L4 are parallel lines to each other. ఒకదానికొకటి parallel గా ఉన్నాయి. అదేవిధంగా ఇది L5, ఇది L6. L5 and L6 are transversal lines to each of the L1, L2, L3 and L4 parallel lines. ఓకే, అటువంటిప్పుడు చూడండి, ఇక్కడ L5 అనేది L1 అనేది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుందో ఆ పాయింట్ దగ్గర నుంచి L5 అనేది L2 అని ఈ ప్యారలల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుని ఈ పాయింట్ ఏదైతే ఉంది, ఈ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే నేను ఇక్కడ బ్లూ కలర్ లో గీసానో ఆ డిస్టెన్స్ కనుక ఏ అయ్యి, అదే విధంగా ఇక్కడ ఈ గ్రీన్ కలర్ నేను గీసిన డిస్టెన్స్ అంటే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ బి అయ్యి, అక్కడ ఏబీలు అనేవి డిస్టెన్స్లు అండి. ఆ డిస్టెన్స్లు కూడా ఏవి తీసుకోవాలి మనం, ఈ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్లు కాదండి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్లు కనుక అది సి అవి. అదేవిధంగా 7 నుంచి 7 దాకా ఉన్న డిస్టెన్స్ కనుక డి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది ఈ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఎఫ్ కనుక అయినట్లయితే, ఇప్పుడు నోట్ చేయండి, ఏ ఈజ్ టు డి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు ఎఫ్ అవుతుంది. ఆ వాటి మధ్య దూరాలు ఇక్కడ ఏబిసిడీలు ఏంటి అండి, దూరాలు. ఆ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ మధ్య దూరాలు. అంటే ఏకి డికి ఏదైతే రేషియోలో ఉంటుందో బికి ఈకి అదే రేషియో ఉంటుంది, సి అండ్ ఎఫ్ కూడా అదే రేషియోలో ఉంటుంది. అదే విధంగా చూడండి, ఏ ఈజ్ టు బికి ఏదైతే రేషియో ఉంటుందో డి ఈజ్ టు ఈకి అదే రేషియో ఉంటుంది. ఏ ఈజ్ టు సికి ఏదైతే రేషియో ఉంటుందో డి ఈజ్ టు ఎఫ్కి అదే రేషియో ఉంటుంది. బి ఈజ్ టు సికి ఏదైతే రేషియో ఉంటుందో ఈ ఈజ్ టు ఎఫ్కి అదే రేషియో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇవి రేషియో అండ్ ప్రపోర్షన్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క కోర్సులో రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ చెప్పేటప్పుడు నేను ఏదైతే ప్రాపర్టీస్ చెప్పానో, అంటే యాడెండో కానీ డివిడెండో కానీ కాంపోనెండో కానీ డివిడెండో కానీ కాంపోనెండో అండ్ డివిడెండో అనే ప్రాపర్టీస్ రేషియోకి చెప్పేసి అన్ని చెప్పాను కదా, అవన్నీ కూడా ఇక్కడ ఒబే అవుతాయి. ఇవి వాటన్నిటిని కూడా ఒబే చేస్తాయండి. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం, ఏ ప్లస్ బికి సికి ఏదైతే రేషియో ఉంటుందో డి ప్లస్ ఈకి ఎఫ్కి అదే రేషియో ఉంటుంది. అదేవిధంగా ఏ ప్లస్ బికి బి ప్లస్ సికి ఏదైతే రేషియో ఉంటుందో డి ప్లస్ ఈకి
ఈ ప్లస్ ఎఫ్కి అదే రేషియో ఉంటుంది. ఈ విధంగా ఏది ప్రాపర్టీ అని తీసుకోండి. రేషియోలో అడెండో ప్రాపర్టీ తీసుకున్నా, కాంపోనెండో ప్రాపర్టీ తీసుకున్నా, డివిడెండో ప్రాపర్టీ తీసుకున్నా, కాంపోనెండో అండ్ డివిడెండో ప్రాపర్టీ తీసుకున్నా, ఇన్వర్టెండో ప్రాపర్టీ ఇవన్నీ కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్లో చెప్పాను. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవి ఫాలో అవుతాయి. అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. L1, L2, L3. L1 is parallel to L2 is parallel to L3. L4 and L5 are transversal lines. Then ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ కనుక ఏ అయ్యి, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ బి, అదేవిధంగా ఈ ఇంటర్సెక్టింగ్ నుంచి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ ఎక్స్ కనుక అయ్యి, వీటి డిస్టెన్స్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ ఎం మరియు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ కనుక ఎన్ రేషియోలో ఉన్నట్లయితే, అంటే ఆ రెండు M:N రేషియోలో ఉన్నట్లయితే, అటువంటప్పుడు మధ్యలో లెంత్ ఏదైతే ఉందో ఎక్స్ అది మనకు కావాల్సి వచ్చినప్పుడు ఏఎన్ ప్లస్ బిఎం బై ఎం ప్లస్ ఎన్ డిస్టెన్స్ మనకు అడుగుతున్నాడండి. ఎగ్జామ్స్లో తరచుగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో ఎక్స్ అది ఏ ఇంటూ ఎన్ బి ఇంటూ ఎం ఆ రెండింటి యొక్క సమ్మేషన్ డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్. ఇక్కడ ఏదైతే రేషియోలో ఉన్నాయి రెండు ఆ రెండింటి యొక్క రేషియో. ఇది నోట్ చేయండి. ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ ఫామ్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, ఇంతవరకు మనం పాయింట్కి సంబంధించి లైన్స్కి సంబంధించి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాము. దాంట్లో ఇంపార్టెంట్ ఫార్మ్స్ కూడా నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని ఇండియా వైడ్గా ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోనే కంప్లీట్గా సాల్వ్ చేసామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాష్ SSC మ్యాథమెటిక్స్ బుక్ రెండు పుస్తకాల యొక్క పూర్తి బిట్ టు బిట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో కోర్సు రూపంలో అందించడం జరుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క వీడియో కోర్స్ అని తీసుకోవచ్చు, లేదా కిరణ్ ప్రకాష్ SSC మ్యాథమెటిక్స్ వరకైనా సపరేట్గా కోర్స్ తీసుకోవచ్చు, లేదు రెండింటిని కంబైన్డ్గానే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ వరకే వీడియో కోర్స్ కావాలనుకుంటే దాంట్లో మీకు కంప్లీట్ అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్లో ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి. పూర్తి కాన్సెప్ట్ క్లారిటీ కోసం సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ అనేవి మన కోర్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఫీచర్ అనమాట. కాన్సెప్ట్ వీడియోస్తో పాటు 5150 ప్రశ్నలకు పూర్తి కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్కట్స్తో వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 230 గంటల వరకు ఉంటుంది. మీకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అనేది తెలుగులో దొరకదు కాబట్టి ఆ పూర్తి పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి PDF కూడా నేను అందిస్తాను. కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మరెవ్వరు కూడా మీకు ఒక కోర్సును లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చే వేరే కోర్సులు అంటూ లేవు. నేను మాత్రం ఒక కోర్సు ఒకే ఫీజుతో మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో కోర్సును లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. కోర్సును పర్చేజ్ చేసుకోవాలి మరియు అడిషనల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు కిరణ్ ప్రకాష్ SSC మ్యాథమెటిక్స్ ఈ బుక్ యొక్క వీడియో కోర్స్ తీసుకుంటే దీంట్లో మీకు అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఇవ్వబడినాయో వాటి యొక్క వీడియో సొల్యూషన్ ఇస్తాను. దీంట్లో మీకు 9500కు పైగా ప్రశ్నలకి వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 300 పైగా గంటలు ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియంస్లోనూ ఉంటుంది. ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవాలన్నా సరే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మరియు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పనిసరిగా చెప్పగలను, మన తెలుగులో ఇప్పుడే కాదు మరొక 4-5 సంవత్సరాల తర్వాతైనా ఇటువంటి బెస్ట్ కోర్స్ అయితే కనుక మీకు కనపడదు. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాష్ SSC మ్యాథమెటిక్స్ రెండు పుస్తకాల యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ సపరేట్ వీడియోస్ ప్లస్ వీడియో సొల్యూషన్ ది బెస్ట్ షార్ట్కట్స్తో వీడియో సొల్యూషన్ అనేది ఈ ఒక్క కోర్సులో మాత్రమే మీకు అందుతుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం మరియు కోర్సును పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన 8374940228 ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.